మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనకు కృప సమాధానం ఉంటే మన జీవితం ధన్యమైనట్టే. ఎందుకంటే కృప ఉంటే ఎన్ని అనారోగ్యాలు వచ్చినా మనల్ని ఏం చేయలేవు. ఎన్ని సూటిపోటు మాటల ద్వారా మనల్ని మాట్లాడినా అవి మనకు తగలవు, ఏమీ చేయలేవు. ఎంత కష్టం వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే కృప ఉంది మనకు. సమాధానం, మన ఇంట్లో సమాధానం ఉండిందంటే ఎటువంటి గొడవలు రావు. మనం వెళ్ళి పనిచేసే దగ్గర సమాధానం ఉందంటే ఏ గొడవలు రావు. మనము మాటలో సమాధానం, మన ప్రవర్తనలో సమాధానం ఉంటే గనక జీవితం అంతా సమాధానముగా యేసుక్రీస్తు కృపచేత మన జీవితం కొనసాగుతూ వెళ్తుంది. ఇంతకంటే ధన్యత ఇంకెక్కడ ఉండదండి. అందుకే ప్రతిరోజు ప్రార్థించేటప్పుడు, దేవా యేసయ్యా నీ కృప సమాధానంతో నన్ను నింపండి, నన్ను నడిపించండి అని ప్రార్థించి కృపను సమాధానమును పొందుకొని మీ జీవితాన్ని కొనసాగించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా మీకు వందనాలు నాయన. ఎంతోమంది నీ బిడ్డలు రోగాలతో, కష్టాలతో, నిందలతో, అవమానాలతో ఉంటున్నారయ్యా. నీ కృపనిచ్చి వారిని ఆవరించండి ప్రభువా. తండ్రి, ఎంతోమంది కుటుంబాలలో అల్లరి, పనిచేసే దగ్గర అల్లరి, ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా సమాధానం లేక ఉంటున్నారు ప్రభువా. నీ సమాధానముతో నింపి వారి కుటుంబంలో, వారి పని చేసుకునే దగ్గర, వారు వెళ్ళిన ప్రతి చోట వారిని సమాధానంతో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.